హలో స్టూడెంట్స్. సో లాస్ట్ వీడియోలో మనం తెలంగాణ బోర్డ్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ కోసం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి, మీకు భయం ఉంటే ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఎట్లా ప్లాన్తో ప్రిపేర్ అవ్వాలి, బ్లూ ప్రింట్ని ఎట్లా ఫాలో అవ్వాలి, ఏ చాప్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా డిస్కస్ చేసాం. దాంతోపాటు ప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి, మనకి ఎవల్యూషనర్ దగ్గర మనం ఇంప్రెషన్ ఎట్లా తెచ్చుకోవాలి అనేది ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పటి వరకు ఆ వీడియో మీరు చూడకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియోకి వస్తే మీకు క్లియర్ కట్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలంటే మీరు ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఏ చాప్టర్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. రైట్, సో ఫస్ట్ క్వశ్చన్, స్లో లెర్నర్ నుంచి టాపర్ వరకు ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేసే క్వశ్చన్, prove that it is a irrational. For suppose question is prove that 3 root 5 plus root 7 is irrational number. సో ఈవెన్ స్టేట్ బోర్డ్ అని తీసుకోండి, సిబిఎస్ఈ ఎగ్జామ్ తీసుకోండి, సో ఏ ఎగ్జామ్లోనైనా ప్రూఫ్ ఆఫ్ ఇర్రాషనల్ అనేది ఒక 99% వచ్చే క్వశ్చన్, 100% వచ్చే క్వశ్చన్ ఆబ్వియస్లీ. సో ఈ క్వశ్చన్ని ఎట్లా సాల్వ్ చేయాలి వితౌట్ గెటింగ్ పార్షియల్ మార్కింగ్, అంటే ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు, బట్ చాలా మందికి ఈ క్వశ్చన్లో పార్షియల్ మార్కింగ్ వస్తుంది. పార్షియల్ మార్కింగ్ అంటే 1-2 మార్క్స్ కోల్పోతారు. ఎందుకు కోల్పోతారు అంటే ప్రాపర్ స్టేట్మెంట్స్ వాళ్ళు రాయరు. సో ప్రాపర్ స్టేట్మెంట్స్ ఎట్లా రాయాలి, అసలు ఈ క్వశ్చన్లో 6 out of 6 ఎట్లా తెచ్చుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం కాంట్రడిక్షన్ మెథడ్లో చేస్తాం. కాంట్రడిక్షన్ అంటే ఏంటి? ఎజంప్షన్ మెథడ్. ఎజంప్షన్ అంటే సో మనకి నెంబర్ సిస్టంలో అప్ టు ఇర్రాషనల్ నంబర్స్ మనం 9th క్లాస్లోనే నేర్చుకున్నాం. సో ఫస్ట్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఆర్ ఇంటీజర్స్, ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. సో ఆఫ్టర్ రేషనల్ నెంబర్స్ ఇట్ ఈస్ ద డిఫరెంట్ కేస్, దట్ ఈస్ ఇర్రాషనల్ నెంబర్స్. సో నో ఇర్రాషనల్ నెంబర్ ఈజ్ రేషనల్, నో రేషనల్ ఈజ్ ఇర్రాషనల్. సి, ఇర్రాషనల్ అండ్ రేషనల్ బోత్ ఆర్ క్వైట్ ఆపోజిట్. సో కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏంటి సార్ అని అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఇది ఇర్రాషనల్ అని, రైట్, బట్ మనము దాన్ని ఒక రేషనల్ నెంబర్గా తీసుకుందాం. సో అదేంటి సార్ ఇర్రాషనల్ని రేషనల్ ఎట్లా తీసుకుంటాం అంటే అదే కాంట్రడిక్షన్ మెథడ్. ఎందుకు? ఇర్రాషనల్ నెంబర్ ఏది కూడా రేషనల్ నెంబర్ కాదు, రైట్. ఇప్పుడు మనం దీన్ని రేషనల్ నెంబర్ అని తీసుకొని అది రేషనల్ కాదు అని ప్రూవ్ చేస్తే ఆబ్వియస్లీ ఇది ఇర్రాషనల్ అయినట్టు, అంతే కదండి. సో దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ కాంట్రడిక్షన్ మెథడ్. కాబట్టి ఎట్లా చేయాలో చెప్తా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ సొల్యూషన్ ఇది, లెట్ 3 root 5 plus root 7 is equals to p/q. p/q అని తీసుకోవచ్చు, a/b అని తీసుకోవచ్చు, r/s అని తీసుకోవచ్చు, ఎట్లాగైనా తీసుకోవచ్చు. సి, p/q అంటే ద రేషనల్ నెంబర్ జనరల్ ఫామ్ అది. సో వాట్ ఈస్ ద కండిషన్స్ హియర్? సో కండిషన్స్ ఆర్ వేర్ p, q బిలాంగ్స్ టు z. బిలాంగ్స్ టు మనం యూజ్ చేయొచ్చు ఎందుకంటే మనకి సెట్స్ టాపిక్ ఉంది స్టేట్ లో. సో p, q బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈక్వల్స్ టు 0 అండ్ p, q ఆర్ కోప్రైమ్స్. దిస్ మీనింగ్ ఈజ్ p, q ఆర్ కోప్రైమ్స్. ఓకే, సో ఈ కండిషన్ రాయకపోతే మార్క్స్ పోతాయండి. సో కండిషన్ 100% రాయాలి, ఎందుకంటే రేషనల్ నెంబర్ అవ్వాలంటే ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయాలన్నట్టు, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. సో దీన్ని మనం స్క్వేరింగ్ చేసేటప్పుడు సో 3 root 5 plus root 7 whole square is equals to p/q whole square. ఇంతే కదండి స్క్వేరింగ్. సో ఇప్పుడు ఇది a+b హోల్ స్క్వేర్లో సింప్లెస్ట్ ఫామ్ చేస్తే సో 3 into root 5 whole square plus root 7 whole square plus 2ab, right? So 2 into 3 root 5 into root 7 is equals to p square by q square. ఈ స్టెప్ అందరికి అర్థమైంది అనుకుంటా. జస్ట్ ఐ ఎలాబరేట్ ద ఫార్ములా ఆఫ్ a+b హోల్ స్క్వేర్. a+b హోల్ స్క్వేర్ ని ఎలాబరేట్ చేసి రాసా అంతే, రైట్. ఇప్పుడు 3 root 5 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దిస్ స్క్వేర్ ఈస్ బిలాంగ్స్ టు బోత్ 3 అండ్ ఆల్సో root 5. సో 3 square is 9, root 5 whole square is 5. సో 9 5s are 45 ప్లస్. సో ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారండి, స్క్వేర్ రూట్ డైరెక్ట్ గా క్యాన్సిల్ చేస్తారు. స్లో లెర్నర్స్ మెయిన్ గా తప్పు చేస్తారు. క్లియర్ కట్ గా వినండి, ఈ స్క్వేర్ అనేది రెండింటికి చెందుతుంది, రైట్. నెక్స్ట్ root 7 whole square ఇక్కడ మనం క్యాన్సిల్ చేయొచ్చు, ఇది 7 మాత్రమే. ఇక్కడికి వచ్చేసరికి 2 into 3 6, root 5 into root 7 root 35 is equals to p square by q square. ఇప్పుడు
45 plus 7, 52 plus 6 root 35 is equals to p square by q square. వీలైనంత ఎక్కువ స్టెప్స్ రాయండి, ప్రతి స్టెప్ని కూడా ఎలాబరేట్ చేయండి, ఎందుకంటే ఇది 6 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మినిమం 10 to 12 స్టెప్స్ ఉంటే బెటర్ అన్నట్టు. రైట్ నౌ ఇప్పుడు ఈ 6 root 35 is equals to సో p square minus q square. నేనేం చేస్తున్నా అంటే 52ని ట్రాన్స్పోజ్ చేస్తున్నా RHS వైపు. సో అప్పుడు 6 root 35 is equals to p square by q square minus 52q. ఎల్సిఎం తీసుకుంటే ఇట్లా రాయొచ్చు కదా. ఇప్పుడు రూట్ 35 ఏమవుతుందండి, పీ స్క్వేర్ మైనస్ 52q స్క్వేర్ బై ఇప్పుడు ఇంటూ 6 ఇటువైపు వస్తే డివైడెడ్ బై 6q స్క్వేర్. ఇప్పుడు దీనిలో మీకు ఏమర్థమైంది, సో ఇది p బై q ఫామ్లోనే ఉంది, అంటే ఇది మనకి రేషనల్ నెంబర్. అంటే మీరు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను నీట్గా చెప్తున్నా. మనం ఎట్లా రాస్తామంటే పీ స్క్వేర్ మైనస్ 52q స్క్వేర్ బై 6q స్క్వేర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, but root 5 is irrational number. So root 5 is irrational number, but this is rational number. So that's why by contradiction fact our assumption is false. Therefore 3 root 5 plus root 7 is irrational. ప్రాపర్ గా ప్రతి స్టేట్మెంట్ రాయాలి. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ఈ స్టెప్ తర్వాత దీన్ని p square minus 52q square by 6q square is a rational number, but root 35 is a irrational number. So our assumption is false. By the contradiction method, whatever we assume that is wrong. That's why this given number, whatever it is, so 3 root 5 plus root 7 is a irrational number, hence proved. అట్లా రాయాలి ప్రాపర్గా. రైట్, సో మీకు ఈజీగా 6 out of 6 వస్తాయి. అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే స్టెప్ బై స్టెప్ మళ్ళీ రాసుకోండి, నీట్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో అదే రియల్ నెంబర్స్లో లాస్ట్ ఇయర్ మనకి లాగరిథమ్స్ నుంచి క్వశ్చన్ వచ్చిందండి లాంగ్ ఆన్సర్కి. సో లాగరిథమ్స్ మనకి ఫస్ట్ చాప్టర్లో 100% క్వశ్చన్ వస్తుంది లాంగ్ ఆన్సర్కి. అయితే ఒకటి ప్రూఫ్ ఆఫ్ ఇర్రాషనల్ 99% వస్తుంది, మేబీ లాగరిథమ్స్ నుంచి కూడా రావచ్చు. సో లాగరిథమ్స్ నుంచి క్వశ్చన్ అనేది ఎట్లా వస్తుంది, సో ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి సార్, ఈ క్వశ్చన్ని మనం లాగరిథమ్స్ని యూజ్ చేసి ఎట్లా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తా వినండి. సో ఇది ఏ ఫామ్లో ఉందండి, a ఈజ్ ఈక్వల్స్ టు b ఈజ్ ఈక్వల్స్ టు c ఫామ్లో ఉంది. అంటే a ఈజ్ ఈక్వల్స్ టు b అవుతుంది, అట్లాగే b ఈజ్ ఈక్వల్స్ టు కూడా c అవుతుంది. రైట్, సో దీన్ని మనం 2.3x కెన్ వి రైట్ 10,000 యాజ్ 10 power 4. ఆబ్వియస్లీ బికాజ్ ఈ రెండు కూడా ఈక్వల్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగరిథంని అప్లై చేస్తున్నా. లాగరిథంని అప్లై చేసినప్పుడు ఏమవుతుందండి, ఫర్ సపోజ్ 2.3 నేను 23 into 10 power -1 అని రాస్తున్నా, ఎక్స్ని ఎక్స్గానే రాస్తున్నా. ఇప్పుడు దీన్ని లాగరిథం అప్లై చేసినప్పుడు 4 అనేది ముందుకు వస్తుంది కాబట్టి 4 log 10 బేస్ ఏమి లేకపోతే 10 రాసుకోవచ్చు. రైట్, సో మనకేం తెలుసు, log of 23 into 10 to the power -1 into x is equals to log 10 బేస్ 10 వాల్యూ ఒకటి కదండి. సో దట్స్ వై ఇది 4. రైట్, మనకు కావాల్సింది ఎక్స్. ఎందుకు మనకు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ అనేది 1/x మైనస్ 1/y. అంటే ఈ దానిలో మనకి ఎక్స్ మాత్రమే కావాలి. ఇందులో ఎక్స్ని మనం ఎట్లా రాస్తాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4/log of 23 into 10 to the power -1. దీన్ని ఇప్పుడు మనకు కావాల్సింది 1/x కదండి, 1/x లో మార్చేద్దాం. సో 1/x ఈజ్ ఈక్వల్స్ టు వాట్, రివర్స్ రెసిప్రోకల్ అవుతుంది. సో లాగ్ ఆఫ్ 23 into 10 power -1/4. రైట్, సిమిలర్గా ఇదే స్టెప్స్ మీరు వైకి కూడా చేస్తే అప్పుడు మీకు సిమిలర్లీ వై వాల్యూ ఏమొస్తుందండి, log of 23 into nana here 0.23 is there. That's why ఇప్పుడు 23ని మనం ముందుకు తీసుకొస్తే 10 power -2 వస్తుంది. ఎందుకంటే 2 digits ఉన్నాయి కాబట్టి 2 digits సేమ్ 4 అయితే 4 గానే వస్తుంది, ఎందుకంటే 10,000 ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. రైట్, ఇప్పుడు ఈ రెండిటికి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. మీన్స్ 1/x మైనస్ 1/y. సో 1/x ఎంతండి, log 23 into 10 power -1/4 minus log 23 into 10 power -2/4. సో ఈ రెండింటిలో మనం 1/4ని కామన్ తీయచ్చు. సో 1/4ని కామన్ తీస్తే ఏం మిగిలిందండి, log
23 into 10 power negative 1 minus log 23 into 10 power negative 2 మిగిలింది. సో ఇది ఏ ఫామ్లో ఉంది? log a minus b. log a minus b ఎట్లా రాయొచ్చు? log a by log b. సో log 23 into 10 power negative 1 by log 23 into 10 power negative 2. సో ఈ 23 log of ఇక్కడ లాగ్ ఉండదండి, ఎందుకంటే log a minus log b is log a by b. సో ఈ 23 ఇది 10 power 1 10 power negative 1 తో క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం మిగిలింది ఏంటంటే 1/4 log of 10 power 1 మిగులుతుందండి, ఎందుకంటే 10 power negative 1 డినామినేటర్లో ఉన్నది పైన రాసేటప్పుడు 10 power 1. సో log 10 power 1 నథింగ్ బట్ 1 only. So that's why answer is 1/4. ఓకే, సో వెరీ ఈజీ. సో ఒకసారి రిపీట్ అయింది క్వశ్చన్. ముందు ప్యాటర్న్ లో 2023 బిఫోర్ కూడా ఈ క్వశ్చన్ అనేది చాలా టైమ్స్ మనకి బోర్డ్ ఎగ్జామ్ లో వచ్చింది విత్ మైనర్ న్యూమరికల్ చేంజెస్ తో మాత్రం వచ్చింది, బట్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ మనకి చాలా సార్లు చూసాం ఎగ్జామ్ లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, అందరికీ ఇష్టమైన చాప్టర్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ టాపిక్ ఫ్రమ్ ద 10th క్లాస్ మ్యాథమెటిక్స్, దట్ ఈస్ సెట్స్. ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి. సో సెట్స్ నుంచి 100% క్వశ్చన్ వస్తుందండి. మోస్ట్లీ వస్తే 8 మార్క్స్ 6 మార్క్స్కి రావచ్చు, లేకపోతే 4 మార్క్స్కైనా 100% క్వశ్చన్ వస్తుంది. దట్టు ఈ 2023 తర్వాత ఏదైతే ప్యాటర్న్ చేంజ్ అయిందో ఇప్పటి వరకు కూడా వెన్ డయాగ్రామ్ నుంచి 3 years కూడా క్వశ్చన్ వచ్చిందండి. సో కామన్గా నేను ఒక వెన్ డయాగ్రామ్ తీసుకున్నా, ఈ వెన్ డయాగ్రామ్లోనే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా ఈజీగా. ఓకేనా? ఈ వెన్ డయాగ్రామ్లో ABCEF అనే ఎలిమెంట్స్ తీసుకున్నా, కొన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నా. సో ఏంటంటే అవి ఫర్ సపోజ్ డీని ఒకటి యాడ్ చేద్దాం, 1 యాడ్ చేద్దాం కామన్గా, 2 3 రైట్. సో ఈ ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, క్లియర్ కట్గా వినండి. నాన్న ఈ క్వశ్చన్లో ఈ ఏ అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ రాసుకుందాం. ABCD1 2 ఉన్నాయి, రైట్. సో బి అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 3 D C E F. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఫైండ్ A union B. A union B ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? A union B, యూనియన్ ఇన్ ద సెన్స్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు A B అండ్ బోత్ A అండ్ B. అంటే యూనియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏలో ఉండాలి, అంటే A యూనియన్ B అంటే చెప్తున్నా నేను, ఏలో ఉండాలి, బిలో ఉండాలి, రెండింటిలో కామన్గా ఉండేవి కూడా మనం తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయండి? ABCDEF 1 2 3. సో ఇవన్నీ కూడా A యూనియన్ Bలోకి వస్తాయి. ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఓన్లీ కామన్ ఉన్నవి మాత్రమే తీసుకుంటాం. ఇందులో కామన్ ఉన్నవి మాత్రం CD1. సో ఇవి ఇంటర్సెక్షన్. నెక్స్ట్ A మైనస్ B అంటే ఏంటి? A మైనస్ B చేసేటప్పుడు ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ఓన్లీ ఏకి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి? AB2 అంటే కామన్గా ఉండేవి A మైనస్ Bలోకి రావు. ఎందుకంటే ద డెఫినేషన్ ఆఫ్ A మైనస్ B ఈజ్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ఓన్లీ A మీన్స్ విచ్ షుడ్ నాట్ బి బిలాంగ్స్ టు B ఆర్ కామన్. ఓకే, రైట్. నెక్స్ట్ B మైనస్ A సిమిలర్గా ఏమవుతుంది? ఇప్పుడు EF3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ అనేది A యూనియన్ B డాష్ ఇచ్చారనుకోండి, A యూనియన్ B హోల్ డాష్ అంటే ఫ్రమ్ ద హోల్ యూనివర్సల్ సెట్ ఎక్సెప్ట్ A అండ్ B ఎలిమెంట్స్. ఫర్ సపోజ్ యూనివర్సల్ సెట్లో నేను రిమైనింగ్ ఆల్ ఆల్ఫాబెట్స్ తీసుకున్నాను. ఫర్ సపోజ్ XYZ 20 30 40 తీసుకుందాం. ఇప్పుడు A యూనియన్ B హోల్ డాష్ ఏమవుతుందంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ పార్ట్ రిమైనింగ్ యూనివర్సల్ సెట్లో ఏమేమి ఉన్నాయి? X ఉంది, Y ఉంది, Z ఉంది, 20 ఉంది, 30 ఉంది, 40 ఉంది. ఇది మాత్రమే A యూనియన్ B హోల్ కాంప్లిమెంట్ అవుతుంది, A యూనియన్ B హోల్ డాష్. అట్లాగే A మైనస్ B డాష్ అంటే ఏంటి? అపార్ట్ ఫ్రమ్ దట్ A మైనస్ B ఆ యూనివర్సల్ సెట్లో A మైనస్ B తప్పించి అంటే AB2 తప్పించి మిగతా అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. అంటే 1CD
3EF XYZ యూనివర్సల్ సెట్ మొత్తాన్ని కన్సిడర్ చేయాలి ఇప్పుడు మనం 20, 30, 40. మీకు యూనివర్సల్ సెట్ అంటే నాకు అర్థమై ఉంటుంది. యూనివర్సల్ సెట్ ఎప్పుడైనా అంటే హోల్ డాష్ కానీ హోల్ కాంప్లిమెంట్ కానీ ఇచ్చేటప్పుడు యూ జస్ట్ టేక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆన్సర్ యూ నీడ్ టు టేక్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ యూనివర్సల్ సెట్. సో ఇదైతే మెయిన్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ నుంచి వెరిఫికేషన్స్ కూడా రావచ్చు. వెరిఫికేషన్స్ మీరు ఈజీగా చేయొచ్చు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ వెరిఫై n of A union B, ఇది ఒకసారి క్వశ్చన్ వచ్చిందండి, ఈజ్ ఈక్వల్స్ టు n of A ప్లస్ n of B మైనస్ n of A ఇంటర్సెక్షన్ B. ఇట్లా కానీ క్వశ్చన్ వస్తే ఎట్లా చేయాలి? ఫర్ సపోజ్ n of అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A union B. ఆల్రెడీ మనం A union B ఫైండ్ అవుట్ చేసాం. n of A union B ఏమవుతుందండి? n of A union B, యూనియన్ బిలో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? 1 2 3 4 5 6 7 8 4 8 9 ఉన్నాయి. నెక్స్ట్ n of Aలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? Aలో 1 2 3 4 5 6. n of Bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. n of A ఇంటర్సెక్షన్ Bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇంటర్సెక్షన్ అంటే కామన్ కదా, 3 ఉన్నాయి. సో ఇప్పుడు వెరిఫై చేయండి. LHS అనేది n of A union B, n of A union Bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 9. ఇప్పుడు RHS తీసుకుందాం. RHSలో n of A అంటే 6 ప్లస్ n of B 6 మైనస్ n of A ఇంటర్సెక్షన్ B. ఇంటర్సెక్షన్ B అంటే 3 కదండి. సో 6 ప్లస్ 6 12, 12 మైనస్ 3 9. సో LHS is equals to RHS అయింది కదా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇస్తారు. సో అంటే మనం ప్రూవ్ చేయాలి LHS is equals to RHS అని. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తే మనకి ఇంకా ఈజీ. ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏదైనా ఎలిమెంట్ మిస్ అయింది అనుకోండి, అప్పుడు వెరిఫికేషన్లో రాంగ్ వస్తుంది. సో వన్స్ వెరిఫికేషన్లో రాంగ్ వచ్చిందంటే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి రీవెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఫైండ్ అవుట్ చేయమని ఇస్తారు, లేకపోతే వెరిఫికేషన్ చేయమని ఇస్తారు. బట్ ఎనీవే అట్ ఎనీ కాస్ట్ 100% క్వశ్చన్ అనేది సెట్స్ నుంచి వెన్ డయాగ్రామ్ నుంచి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి వెన్ డయాగ్రామ్స్ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ చాలా కండిషన్స్ ఉంటాయి, అవి కూడా చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 100% బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అండి, పాలినోమియల్స్. సో నేను ఎగ్జామ్ రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎగ్జామ్ పేపర్లో స్టేట్ బోర్డ్, మీరు ఆంధ్ర స్టేట్ బోర్డ్ తీసుకోండి, తెలంగాణ స్టేట్ బోర్డ్ తీసుకోండి, 100% క్వశ్చన్ ఫ్రమ్ పాలినోమియల్. ఎందుకంటే గ్రాఫికల్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అది మనకి పాలినోమియల్స్ నుంచి రావడానికి చాలా స్కోప్ ఉంది. చాలా రేర్ గా లీనియర్ ఈక్వేషన్స్ లో వస్తుంది, బట్ మాక్సిమం పాలినోమియల్స్ నుంచే మనకి గ్రాఫికల్ క్వశ్చన్ వస్తుంది. సో ఆ గ్రాఫికల్ క్వశ్చన్ ఈజీగా ఎట్లా చేయాలి అనేది ఈ క్వశ్చన్ లో డిస్కస్ చేద్దాం. రైట్. సో నేను వచ్చి ఈ పాలినోమియల్ ని ఎట్లా తీసుకుంటున్నా అంటే, find the zeros of x square minus x, x square plus x minus 6 and draw the graph of the polynomial. Graph of it. ఎట్లా వచ్చింది అనుకోండి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఒక పాలినోమియల్ని లెట్ p of x, and polynomial is always represented by p of x or g of r, f of x ఎట్లా తీసుకుంటాం. ఈ x అంటే ఏంటంటే గివెన్ వేరియబుల్ అనేది x టర్మ్స్ లో ఉందన్నట్టు. సో x స్క్వేర్ ప్లస్ x మైనస్ 6. సో వెన్ ఎవర్ వీ వాంట్స్ టు ఫైండ్ ద జీరోస్, ఎప్పుడైతే మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో పాలినోమియల్ని జీరోకి ఈక్వల్ చేయాలి. అప్పుడు సో స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ చాలా జాగ్రత్తగా వినండి. ఇది మనకి నెక్స్ట్ టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ ఎట్లా చేస్తాం? ఫస్ట్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ని కాన్స్టెంట్ తో మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ 6x స్క్వేర్ వచ్చింది మనకి. ఈ మైనస్ 6x స్క్వేర్ ని ఎట్లా స్ప్లిట్ చేస్తాం? సమ్ ఏమో ప్లస్ x రావాలి, ప్రొడక్ట్ ఏమో మైనస్ 6 రావాలి. రైట్. మైనస్ ప్రొడక్ట్ రావాలంటే ఖచ్చితంగా బోత్ సైన్స్ విల్ బి డిఫరెంట్. రెండు సైన్లు డిఫరెంట్ ని ప్రొడక్ట్ చేస్తే మనకి మైనస్ వస్తుంది. బట్ సమ్ అనేది పాజిటివ్ రావాలంటే బిగ్గెస్ట్ వాల్యూ అనేది ప్లస్కి ఉండాలి, స్మాలెస్ట్ వాల్యూ అనేది నెగిటివ్కి ఉండాలి. సరిపోయిందండి, చెక్ చేసుకోండి. సో ప్లస్ 3x ప్లస్ మైనస్ 2x ప్లస్ x, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మైనస్ 6. స్ప్లిట్టింగ్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్ప్లిట్టింగ్ రాంగ్ అయిందంటే జీరోస్ రావు. స్ప్లిట్టింగ్ మనం చేసింది కరెక్టా లేదా ఎట్లా కూడా తెలుస్తుంది నెక్స్ట్ స్టెప్ లో. x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2x మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 3 టర్మ్స్ ఉన్న పాలినోమియల్ కాస్త 4 టర్మ్స్ గా
రీగ్రూపింగ్ చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్లో మనం ఎక్స్ని కామన్ తీస్తే x+3. సో ఇక్కడ కూడా x+3నే రావాలి. అంటే ఏం కామన్ తీయాలి రెండు టర్మ్స్ నుంచి? -2. ఇది ఎగ్జిస్ట్ అయ్యింది అంటే మన స్ప్లిట్టింగ్ కరెక్ట్. ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే మన స్ప్లిట్టింగ్ రాంగ్ అన్నట్టు. ఇప్పుడు స్ప్లిట్టింగ్ కరెక్టే కదా, ఎందుకు -2 × x -2x -+, -2 3 6. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో మనం కామన్ తీయాల్సింది x+3 అండ్ x -2. సో x+3 is equals to 0 and x -2 also equals to 0. అప్పుడు x వాల్యూ ఏమవుతుందండి? -3 అవుతుంది. x is equals to 2. సో ఈ రెండే మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. అవుట్ ఆఫ్ 6 మార్క్స్ మీరు ఇది చేస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి, రైట్? తర్వాత అంతా కూడా గ్రాఫ్లో మనం చేయాల్సి ఉంటుంది. సో గ్రాఫ్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాయింట్స్ని ప్లాట్ చేయగలగాలి. సో ఈ గ్రాఫ్ మీరు డ్రా చేసిన వెంటనే పెన్సిల్తోనే గ్రాఫ్ డ్రా చేయాలండి. గ్రాఫ్ని డ్రా చేసిన వెంటనే x డాష్ y డాష్ కోఆర్డినేట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండికేట్ చేయాలా, ఓకే? తరువాత మనం తీసుకునే పాలినోమియల్ ఏంటండి? x² + x -6. సో ఈ పాలినామియల్ని గ్రాఫ్లో వెరిఫై చేయాలి. ఎట్లా టేబులర్ ఫామ్ డ్రా చేస్తాం? చాలా మంది టేబులర్ ఫామ్ వేరేగా చేస్తారు. ఈజీగా ఎట్లా చేయాలో చెప్తా చూడండి. జస్ట్ x² -6 అట్లా చేయకుండా డైరెక్ట్గా y is equals to గివెన్ పాలినామియల్ అండ్ x is equals to వాల్యూస్ తీసుకుంటాం, x, y. 3 కాలమ్స్ వచ్చినట్టు చూసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని టేబుల్లో మనం చూపించాలి. ఇట్లా ఒక 4 వాల్యూస్ తీసుకోండి, ఫైన్, సరిపోతుంది. ఎక్కువ వాల్యూస్ వద్దు, టైం వేస్ట్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ నేను ఫస్ట్ 0 తీసుకుంటున్నా, ఎందుకంటే ఇవన్నీ జీరోస్ అయిపోతే -6 వస్తుంది. పాయింట్ కాస్త 0, -6. సో అదే ఎక్స్ వాల్యూని 1 తీసుకుందాం. 1 తీసుకుంటే 1² 1 1 1 + 1 2 2 -6 -4. అప్పుడు పాయింట్ వచ్చి 1, -4. చిన్న వాల్యూస్ వచ్చినట్టు చూసుకోండి, మీ గ్రాఫ్ ఈజీగా వస్తుంది, ఈజీగా ప్లాట్ చేసేవచ్చు. నెక్స్ట్ -1 తీసుకుంటున్నా. -1 తీసుకునేటప్పుడు ఏమవుతుంది? -1² అంటే 1 1 -1 క్యాన్సిల్, -6 మిగులుతుంది, అంటే -1, -6. నెక్స్ట్ 2 తీసుకుంటున్నా. 2 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 2² 4 4 + 2 6 6 -6 0. ఎందుకు 0 వచ్చింది? 2 ఈజ్ వన్ ఆఫ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్, అందుకోసమే y వాల్యూ 0 వచ్చింది. ఇంకొక వాల్యూ తీసుకుందాం, -2. -2 తీసుకుంటే ఏమవుతుందండి? -2² 4 4 -2 2 2 -8 4 4 -2 2 2 -6 -4. సరిపోయిందా? చెక్ చేసుకోండి ఒకసారి. -2² 2 4 4 -2 2 2 -6 -4, కరెక్ట్. సో ఈజీగా పాయింట్స్ అన్ని చాలా చిన్న వచ్చాయి చూడండి. సో ఇది టేబులర్ ఫామ్ డ్రా చేసిన తర్వాత పాయింట్స్ని స్పాట్ చేస్తాం. 0, -6 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. 1, -4 1 -4 ఇక్కడ ఉంటుంది. టేబులర్ ఫామ్ అయిన తరువాతనే మీరు వాల్యూస్ తీసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇది డ్రా చేయలేను కాబట్టి నేను డైరెక్ట్గా తీసుకుంటున్నా, దానికి తగ్గ పాలినామియల్ తీసుకున్నా. బట్ మీరు ఎగ్జామ్లో టేబులర్ ఫామ్ డ్రా చేసిన తర్వాత మీకు వచ్చిన లీస్ట్ వాల్యూ ఏంటి, మీకు వచ్చిన హైయెస్ట్ వాల్యూ ఏంటి ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి ఆన్ బోత్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. సో దాని ప్రకారం మీరు గ్రాఫ్ డ్రా చేసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఇంకొక కండిషన్ ఏంటంటే, డోంట్ ఓవర్ రైట్ ఆర్ డోంట్ యూజ్ స్కేల్స్. మనం పాయింట్స్ని కలిపినప్పుడు ఫ్రీ హ్యాండ్స్తోనే కలపాలి. స్కేల్ని యూజ్ చేసి కలిపారంటే అది స్ట్రైట్ లైన్ అయిపోతుంది. మీరు చేసింది ఖచ్చితంగా రాంగ్. స్ట్రైట్ లైన్స్ అయితే గీయకూడదు, ఫ్రీ హ్యాండ్స్తోనే గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ -1, -1 -6 -1, -6 అంటే పాయింట్ ఎక్కడ వస్తుందండి? -1² -1 -6 అంటే ఇది పాయింట్. నెక్స్ట్ 2, 0 అంటే ఇది y యాక్సిస్ అండ్ 0 అయితే x యాక్సిస్ పైన పాయింట్ ఉంటుంది. -2, -4 -2, -4 అంటే ఇది. ఇప్పుడు ఏం చేయాలా? జస్ట్ ఈ పాయింట్స్ని ఇట్లా కలుపుతాం. ఇప్పుడు మీకు ఇక్కడ షేప్ వచ్చింది చూసారా? ఏ షేప్ వచ్చింది? పరాబోలా షేప్ వస్తుంది. అంటే మీకు ఎక్కడైతే గ్రాఫ్ అనేది x యాక్సిస్ పైన టచ్ అవుతుందో
అవే జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్స్ అన్నట్టు. చూడండి ఇప్పుడు మీకు ఏ పాయింట్స్ వచ్చాయో కూడా రాయాలి. -6, 0, ఇది -2, -4, ఇది -1, -6, ఇది 1, -4, ఇది 2, 0. అంతే కదండి. పాయింట్స్ అన్ని చెక్ చేసుకోండి కరెక్టా లేదో. దట్స్ ఇట్. సో ఇది మనం గ్రాఫ్ వేసే విధానం. సో షేప్ క్లియర్గా కనిపించాలి. స్కేల్స్ కానీ ఏం కానీ యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనం ఫ్రీ హ్యాండ్స్తోనే పారాబోలాను చూపించాలి. పారాబోలా ఈజ్ ఏ కర్వ్ విచ్ ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, ఇది మనం గ్రాఫ్ వేసే మెథడ్. ఓకే, సో గ్రాఫ్లో చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తారు. ఏ మిస్టేక్స్ చేయొద్దండి. జస్ట్ ఇవి ఫాలో అయిన తర్వాత ఇంకొకటి మర్చిపోయాం, మనం స్కేల్ రాయాలి. సో నేను తీసుకునే గ్రాఫ్లో స్కేల్ ఏంటంటే, స్కేల్ చాలా మంది తప్పు రాస్తారండి. ఆన్ ఎక్స్ యాక్సిస్ ఇది 1 centimeter. 1 centimeter is equals to 1 unit అని రాయాలి. నాట్ 1 unit is equals to 1 centimeters. రివర్స్ రాశారంటే స్కేల్ తప్పు. ఓకే, వై యాక్సిస్ కూడా నేను అదే తీసుకున్నా. సో ఆన్ వై యాక్సిస్ 1 centimeter is equals to 1 unit. సో ఇది ప్రాపర్గా గ్రాఫ్ చేసే మెథడ్. గ్రాఫ్ అనేది 10 to 15 minutesలో కంప్లీట్ అయినట్టు చూసుకోండి. హార్డ్లీ 10 minutesకే కంప్లీట్ చేసుకుంటే ఇంకా బెటర్. సో బట్ గ్రాఫ్ మాత్రం చూసేటప్పుడు చాలా మంచిగా ఉండాలి. సో డోంట్ యూజ్ స్కేల్స్ టు ప్లాట్ ద పాయింట్, లైక్ జాయిన్ ద పాయింట్స్. ఓకే, పాయింట్స్ని జాయిన్ చేయడానికి స్కేల్ అట్లాంటివి ఏమి యూజ్ చేయొద్దు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ నుంచి 100% మనకి లాంగ్ ఆన్సర్ 6 marks క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను ముందు వీడియోలో, 2023లో మోడ్ వచ్చింది, తర్వాత మీన్ వచ్చింది, మళ్ళీ మోడ్ వచ్చింది లాస్ట్ ఇయర్. నెక్స్ట్ మీన్ వస్తుందని చెప్పలేం, ఏదైనా రావచ్చు. మోడ్ కూడా మళ్ళీ రావచ్చు. బట్ మోడ్, మీడియన్, మీన్ అన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్కటి. సో క్లియర్ కట్గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం క్వశ్చన్ దేని తీసుకున్నామంటే మోడ్ తీసుకుందాం. mode, question from mode. So first of all, mode is very easy than mean and median. Mode చాలా ఈజీ, మీడియన్ కంటే మోడే చాలా ఈజీ. అందుకోసమే ఫస్ట్ నేను మోడ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మోడ్లో మనం ఇంకా ఫైండ్ అవుట్ చేయడానికి ఏం అవసరం లేదు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే యూజ్ అవుతుంది. See, a student noted that the number of cars passing through a spot on a road for 100 intervals, each of 3 minutes, and summarized this in a table given below. So 3 minutes కి తను తీసుకున్నాడంట 100 intervals లో. సో ఇది డేటా. సో ఈ డేటాలో ఫస్ట్ దాన్ని ఏమంటామంటే క్లాస్ ఇంటర్వెల్ అని అంటాం. క్లాస్ ఇంటర్వెల్ ఫస్ట్ రాసుకుందాం. సో 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, and 70 to 80. ఇదే కదండి, రైట్. నౌ దీన్ని ఏమంటాం, దాని యొక్క వాల్యూస్ అంటే ఫ్రీక్వెన్సీ అని అంటాం. ఫ్రీక్వెన్సీ ఏంటండి, 7, 14, 13, 12, 20. జాగ్రత్తగా రాయాలి, ఏదైనా ఒక్క వాల్యూ తప్పైనా మొత్తం ఆన్సర్ రాంగ్ అవుతుంది. 15, 8. మీకు ఒక టిప్ చెప్తా. స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే మీరేం చేయాలో తెలుసా, మీరు ఏమీ భయపడకుండా రఫ్ మార్జిన్లో, ఫర్ సపోజ్ మోడ్ వచ్చింది అనుకోండి, మోడ్ ఫార్ములా రాసుకోండి. సార్ ఎందుకు ఫార్ములా రాయడం అంటే, మీరు ఫార్ములా వన్స్ రాశారంటే ఆ ఫార్ములాలో మీకు ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు వస్తుంది, తెలుస్తుంది. సో దాని ప్రకారం మీరు టేబులర్ ఫామ్కి వెళ్ళండి. అది మీకు ఒక ఈజీ మెథడ్. ఫస్ట్ ఫార్ములాని రిమెంబర్ చేసుకోండి లేదా రాసుకోండి. ఆ ఫార్ములా ప్రకారం మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి అనేది టేబులర్ ఫామ్ డ్రా చేసుకోండి, రైట్. సో మోడ్ ఫార్ములా ఏంటంటే జనరల్గా మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇది మోడ్ ఫార్ములా. సో ఇందులో L ఏంటి, F1, F2, F3, F0 ఏంటి, H ఏంటి అని అంటే, హైయెస్ట్ ఇందులో ఏదైతే ఉందో దాన్ని మనం మోడల్ క్లాస్ అని అంటాం. మోడల్ క్లాస్ ఇది మనకి సిబిఎస్ఈ ఎగ్జామ్లో కేస్ స్టడీలో వన్ ఆఫ్ ద క్వశ్చన్ అడగొచ్చు, వాట్ ఈస్ ద మీడియన్ క్లాస్ ఆర్ మోడల్ క్లాస్ అని చెప్పి. మోడల్ క్లాస్ అంటే ఏంటంటే హైయెస్ట్ ఉండే ఫ్రీక్వెన్సీ యొక్క హోల్ క్లాస్ని మోడల్ క్లాస్గా చెప్తాం. ఈ మోడల్ క్లాస్లో ఉండే స్మాలెస్ట్ లోవర్ బౌండరీ ఏదైతే ఉంటుందో, లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీలో లోవర్ బౌండరీనే L అని అంటాం. దీన్నే మెయిన్ F అని అంటాం, అంటే F1. సో F1 పైన ఉండేదే F0, F1 కింద ఉండేదే F2.
చాలా ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ క్లాస్ను ఫైండ్ అవుట్ చేయాలి. మోడల్ క్లాస్ను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ మోడల్ క్లాస్లో ఉండే లోవర్ బౌండరీ ఎల్, దానిలో ఉండే ఫ్రీక్వెన్సీ F1, దాని పైన ఉండేదే F0, దాని కింద ఉండేదే F2. ఓన్లీ హెచ్ ఉంది. హెచ్ అంటే ఏంటి? క్లాస్ ఇంటర్వ్యూలో యొక్క డిఫరెన్స్. సో ఇప్పుడు మళ్ళీ అన్ని వాల్యూస్ రాద్దాం. L ఈజ్ ఈక్వల్స్ టు 20, 40. నెక్స్ట్ F1 20, F0 12, F2 11, H వచ్చి 10. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ అంటే 40 ప్లస్ F1 20, F0 12 బై 2F1 అంటే 2 into 20 మైనస్ F0 మైనస్ F2 into 10. సో 40 ప్లస్ ఇది 8 అండి. 2 20s 40 minus 12 28 minus 11 28 minus 11 అంటే 17 into 10. సో 40 ప్లస్ ఇది 80 కదండి, 80/17. సో డెసిమల్స్లో వచ్చేటప్పుడు 2 డెసిమల్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. 17 3s 51, 17 4s 68. 17 4s 68 అంటే 12 మిగులుతుంది, 120 అంటే 17 7s పాయింట్ 17 7s 119, ఇంకొక 20 ఉంటుంది 1. సో 40 ప్లస్ 4.71. సో ఫైనల్గా 44.71. ఇదే మనకి మోడ్ యొక్క ఆన్సర్. ఓకేనా? చూడండి, ఆ వచ్చే ఆన్సర్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉండాలి. 40 to 45 వచ్చి 40 to 50 వచ్చింది కదండి, 44.71. సో మోడ్ చాలా ఈజీ. ఫస్ట్ టేబులర్ ఫామ్, ఫస్ట్ మీకు చెప్పా కదా స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్ వస్తే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ ఫార్ములా రాసుకోండి. దాని ప్రకారం మీ టేబులర్ ఫామ్ అనేది ఒక ఐడియా వస్తుంది. టేబులర్ ఫామ్లో డ్రా చేస్తారు. ఏం చేస్తాం? సో అర్థమైంది కదండి? ఓకే, కంటిన్యూస్. సో మోడ్ వచ్చి 44.71. సో మోడ్ వచ్చింది అంటే చాలా ఈజీ అండి. జస్ట్ ఆ ఫార్ములా రాసుకుంటారు. ఆ ఫార్ములాలో మనకి ఏం కావాలనేది టేబులర్ ఫామ్ నుంచి ఏ వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి దాని నుంచి అనేది ఆల్రెడీ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక 2 క్వశ్చన్స్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఆన్సర్ కరెక్టా రాంగా అనేది కూడా మీకు ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పిన. ఆన్సర్ వచ్చిన తర్వాత మీకు మోడల్ క్లాస్ మధ్యలో ఉండే వాల్యూనే రావాలి. యాక్చువల్లీ మోడల్ క్లాస్ 40 to 50. సో 44 పాయింట్ సంథింగ్ అనేది 40 to 50 మధ్యలో ఉంది కాబట్టి మీరు చేసింది కరెక్ట్. సో ఆల్రెడీ మనం మోడ్ క్వశ్చన్ ఆల్రెడీ చేసినాం. సో ఇదే స్టాటిస్టిక్స్లో మనం మీన్ క్వశ్చన్ వస్తే ఎట్లా చేయాలి? మీన్ అనేది మనకి 2 వేస్లో క్వశ్చన్ రావచ్చు. ఒకటి డేటా మొత్తం ఇచ్చి మీన్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా డేటాలో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చి మీన్ ఇచ్చేసి ఆ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. సో మీన్ అనేది మీకు తెలుసు 3 మెథడ్లో చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ స్టెప్ డీవియేషన్ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ అస్యూమ్డ్ మీన్ మెథడ్. సో నా సజెషన్ ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ టేబులర్ ఫామ్ కొద్దిగా పెద్దది వచ్చినా సరే క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా చిన్నగా వస్తుంది కాబట్టి స్టెప్ డీవియేషన్కి వెళితే మీకు యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా రాద్దాం. సో స్టెప్ డీవియేషన్ మనం ఎట్లా రాస్తామంటే x బార్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. ఇది స్టెప్ డీవియేషన్లో వచ్చే ఫార్ములా. సో ఆ ఫార్ములాకు అనుగుణంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి టేబులర్ ఫామ్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ CI 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. So fi 7, 10, x, 13, y, 10, 14, 9. ఇప్పుడు మనం మీన్ అనగానే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది xi. సో ఇది మనకి ఆబ్జెక్టివ్లో కూడా రావచ్చండి. క్లాస్ మార్క్ అని అంటాం. క్లాస్ మార్క్ అంటే xi నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ లోవర్ బౌండరీ అండ్ అప్పర్ బౌండరీ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. సో 0కి 10కి యావరేజ్ ఏంటండి 5, 10కి 20కి 15. సో లైక్ దట్
క్లాస్ మార్క్ అనేది మనం రాసుకోవాలి. సో నెక్స్ట్ ఆఫ్టర్ క్లాస్ మార్క్ మనకు కావాల్సింది ఎజ్యూమ్డ్ మీన్. 35 నేను ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నాను. ఎక్స్ఐలో దేన్నో ఒక దాన్ని ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకోవాలి. నాట్ ఓన్లీ 35, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఎందుకు 35 తీసుకున్నానంటే డిసెండింగ్ ఆర్డర్లో మనకి అసెండింగ్ ఆర్డర్లో మనకి వాల్యూస్ అనేవి నీట్గా వస్తాయి కాబట్టి నేను మిడిల్ వాల్యూని తీసుకున్నా. ఇప్పుడు యూఐ కావాలి. యూఐ కావాలంటే ఫస్ట్ డిఐ ఫైండ్ అవుట్ చేయండి, కన్ఫ్యూజ్ ఉండదు. డిఐ నథింగ్ బట్ ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఎక్స్ఐ మైనస్ ఏ అంటే 5 మైనస్ 35 minus 30, 15 minus 35 minus 20, 25 minus 35 minus 10, 35 minus 35 0, 10, 20, 30, 40. ఇప్పుడు ui nothing but xi minus a by h అంటే సింపుల్గా డిఐ బై హెచ్. సో ఎక్స్ఐ మైనస్ ఏ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. హెచ్ అంటే క్లాస్ విడ్త్, 0కి 10కి క్లాస్ విడ్త్ ఏంటంటే 10. సో మైనస్ 30/10 మైనస్ 3 మైనస్ 2 మైనస్ 1 0 1 2 3 4. ఇప్పుడు లాస్ట్ ఎఫ్ఐయుఐ అంటే యుఐని ఎఫ్ఐని మల్టిప్లై చేయాలి. సో 7 into minus 3 minus 21, 10 minus 2 minus 20, x into minus 1 minus x, 0 into something 0, y into 1 y, okay, 10 into 2 20, 14 3s are 42, 9 4s are 36. సో దీని యొక్క సమ్ చేయాలి, ఎందుకంటే మనకి ఫార్ములాలో సిగ్మా ఉంది. సిగ్మా అంటే సమ్ ఆఫ్, ఓకేనా. సో హియర్ 20 20 గెట్ క్యాన్సిల్. 42లో హాఫ్ కదా 21, అది కూడా క్యాన్సిల్ అయితే ఇంకొక 21 ఉంటుంది. 21 plus 36 57 మైనస్ ఎక్స్ ప్లస్ వై. సరిపోయింది కదండి. అట్లాగే సిగ్మా ఎఫ్ఐ ఎంత 10 17 30 40 40 plus 9 49 49 plus 14 63 plus x plus y. సో క్వశ్చన్లో మనకి 2 థింగ్స్ ఇచ్చారు, ఒకటి సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, ఇంకొకటి మీన్. సో సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆల్రెడీ మనకి 63 plus x plus y వచ్చింది. సో 63 plus x plus y వాల్యూ అంట 100కి ఈక్వల్ అంట అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఓకే, అప్పుడు x plus y ఏమవుతుందండి 100 minus 63 అంటే x plus y విల్ బి ఈక్వల్స్ టు 37. సో దీన్ని మనం ఈక్వేషన్ 1గా తీసుకుందాం. ఇది ఏ ఈక్వేషన్ అండి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇది కూడా మనకు ఒక చాప్టర్ కదా. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో మనకి ఆన్సర్ అనేది వస్తుంది, దాన్ని సాల్వ్ చేయాలి మనం. ఇప్పుడు ఫార్ములా. సో ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్. ఆల్రెడీ ఎక్స్ బార్ అంటే మీన్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు కదండి 42. సో 42 ఈజ్ ఈక్వల్స్ టు ఎజ్యూమ్డ్ మీన్ మనం 35 తీసుకున్నాం ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ. దీని సమ్ ఎంత వచ్చిందండి 57 మైనస్ ఎక్స్ ప్లస్ వై బై సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చిందండి 100. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కదా 100 ఇంటూ హెచ్ అంటే 10. సో ఇక్కడ ఈ 0 0 గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇది మనకి ఇందాక చేసేటప్పుడు వచ్చిన ఈక్వేషన్. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో 35 ట్రాన్స్పోజ్ టు దిస్ సైడ్, 42 మైనస్ 35 అంటే 7 ఈజ్ ఈక్వల్స్ టు 57 మైనస్ ఎక్స్ ప్లస్ వై బై 10. ఇప్పుడు 10 ట్రాన్స్పోజ్ చేస్తే 70 ఈజ్ ఈక్వల్స్ టు 57 మైనస్ ఎక్స్ ప్లస్ వై. దెన్ y minus x is equals to 57. If you transpose, we will get 13. So ఇది equation number 2. So from equation 1 and 2, మైనస్ ఎక్స్ ఉంది, అక్కడ ప్లస్ ఎక్స్ ఉంది. ఇప్పుడు బోత్ ఈక్వేషన్స్ని మనం యాడ్ చేస్తే ఎక్స్ విల్ గెట్ క్యాన్సిల్. సో equation 1 plus equation 2 I am doing. So x get cancel. So y plus y 2y is equals to 13 plus 37 50. So y is equals to 25. So from equation 1, so x plus 25 is equals to 37. Then x is equals to 12. Therefore x is equals to 12, y is equals to 25 are the answers. సో మిస్డ్ ఫ్రీక్వెన్సీ నుంచి మనకు క్వశ్చన్ వస్తే సో ఎట్లా మనం చేయాలి. సో మెయిన్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మీడియన్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. సో దీంతో సో స్టాటిస్టిక్స్ నుంచి వచ్చే లాంగ్ ఆన్సర్ మాక్సిమం కవర్ అవుతుంది, ఓకేనా. సో ఒగివ్ కర్వ్ కూడా వస్తుంది. ఒగివ్ కర్వ్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయ్యాక ఇప్పటి వరకు అయితే ఒగివ్ కర్వ్ మనకు రాలేదు. సో ఇన్ ఫ్యూచర్ వీడియోస్ వీ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సో ఒగివ్ కర్వ్ ఆల్సో. నెక్స్ట్
నెక్స్ట్ స్లైడ్లో మనం మీడియన్ కోసం మాట్లాడదాం. సో మీడియన్ కూడా నేను మిస్డ్ ఫ్రీక్వెన్సీనే తీసుకున్నా. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే టోటల్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 100 అంట, మీడియన్ వచ్చి 32 అంట. ఓకే, సో అప్పుడు మనం ఈ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో నేను ఈ రెండు వాల్యూస్ని ఎక్స్ అండ్ వై అనే తీసుకుంటాం మళ్ళీ. ఓకే, సో దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ వై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం అన్ని క్వశ్చన్స్ చేసినట్టుగానే ఫస్ట్ ఫార్ములా రాద్దాం. సో మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇది మీడియన్ యొక్క ఫార్ములా. ఓకే, సో అది రావాలంటే టేబులర్ ఫామ్ ఏమవుతుంది, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్. సో క్లాస్ ఇంటర్వెల్ వచ్చి 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. సో ఇది క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ ఎఫ్ 10, x 25, 30, y 10. సో వాళ్ళు ఏమి ఇచ్చారంటే ద సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 100 అంట. సో సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ ఏమవుతుంది 25, 30, 55, 55 ప్లస్ 20 75. సో 75 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది మీడియన్లో కొత్తది ఫైండ్ అవుట్ చేస్తాం, అదే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు 0 to 10 మెంబర్స్ ఉన్నారు కదండి. సో 0 to 20 నెక్స్ట్ వాల్యూలో రాయాలి. అంటే 0 to 10 వాళ్ళు వస్తారు, 10 to 20 వాళ్ళు కూడా కౌంట్ అవుతారు. అంటే 10 ప్లస్ ఎక్స్ will come as a CF of 10 to 20. Next 20 to 30 nothing but 0 to 30 cumulative frequency ఏమవుతుందండి 10 plus x plus 25 అంటే 35 plus x. So 35 plus 30 65 plus x. So 65 plus x plus y. Next 65 plus 10 75 plus x plus y. సో ఇది మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఆల్రెడీ వాళ్ళు ఎన్ వాల్యూ 100 అని ఇచ్చారు. ఎన్ వాల్యూ మనకి ఏమొచ్చింది 100 అని వాళ్ళు ఇచ్చారు. మనకు వచ్చింది ఏంటంటే 75 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 100, దెన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 25. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో ఈ క్వశ్చన్ మాత్రం ఒకే స్లైడ్లో చేయడానికి ట్రై చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 25. అయితే మీడియన్ క్లాస్ ఏదైతుంది, మీడియన్ క్లాస్ ఎప్పుడు కూడా ఎన్ వాల్యూకి ఆఫ్ చేయాలి. అంటే n/2 వాల్యూ 50 కదండి. సో 50కి నియరెస్ట్ వాల్యూ అంటే ఏ వాల్యూ తర్వాత 50 వస్తుంది అనేది చూసుకోవాలి, ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే మీడియన్ ఆల్రెడీ వాళ్ళు ఏమి ఇచ్చారు 32 మీడియన్ అయిందంటే డెఫినెట్లీ మీడియన్ క్లాస్ ఏమవుతుందండి 32 40 అంతే కదా. సో 32 40 అనేది మీడియన్ క్లాస్ అవుతుంది. సో ఇందులో ఉండే 30ని ఎల్ అనుకుంటాం, దీన్ని ఎఫ్ అనుకుంటాం. సిఎఫ్ ఏమవుతుందంటే ఎఫ్ పైన ఉండాలి, అంటే ఇది సిఎఫ్ అవుతుంది. అన్నీ వచ్చేసినట్టే కదండి. ఎల్ వచ్చేసింది, n/2 ఆల్రెడీ ఉంది, సిఎఫ్ ఉంది, ఎఫ్ ఉంది, హెచ్ అంటే క్లాస్ విడ్త్ 10. సో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. మీడియన్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, మీడియన్ ఎంత అండి 32. సో 32 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఈజ్ 30 ప్లస్ n/2, n వాల్యూ 100 అయితే n/2 50 మైనస్ సిఎఫ్. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు, బ్రాకెట్ పెట్టరు. ఇక్కడ బ్రాకెట్ పెట్టకపోతే దీని అర్థం ఏంటంటే మైనస్ ఈజ్ ఓన్లీ బిలాంగ్స్ టు 35, బట్ ఇక్కడ మైనస్ అనేది బోత్ 35 ఎక్స్ రెండింటికి చెందుతుంది కాబట్టి 100% బ్రాకెట్ పెట్టాలి. ఫ్లోలో కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఎఫ్ ఏంటండి 30 ఇంటూ 10. సో 10 1s 10 3s. సో 30 ఇటువైపు వస్తే 2 అండి, 5 50 మైనస్ 35 మైనస్ ఎక్స్ బై 3. అంతే కదా, రైట్. ఇప్పుడు 3ని ఇటువైపు ట్రాన్స్పోర్ట్ చేద్దాం. 6 50 మైనస్ 35 15 మైనస్ ఎక్స్. సో ఎక్స్ ఇటువైపు వస్తే 15 మైనస్ 6 అంటే 9. సో ఎక్స్ వాల్యూ 9 ఫ్రమ్ ఈక్వేషన్ 1. వై వాల్యూ ఏమవుతుందండి ఈక్వేషన్ 1లో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ 25 కదా. సో 9 ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 25, దెన్ వై ఈజ్ ఈక్వల్స్ టు 16. Therefore, x is equals to 9, y is equals to 16. So these are the values of the missed frequencies of the given question median. Okay, right. Next, స్టాటిస్టిక్స్ లో అయితే మనం ఖచ్చితంగా ఆల్ 3 క్వశ్చన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసా. సో మళ్ళీ చూడండి, ఒక క్వశ్చన్ చూసి 2-3 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ మీ యాక్యురసీ పెరుగుతుంది, టైం మేనేజ్మెంట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే స్టాటిస్టిక్స్ లో స్లో లెర్నర్ టు టాపర్ అందరూ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు, బట్ ఎవరైతే తక్కువ టైంలో అటెంప్ట్ చేస్తారో వాళ్ళు గ్రేట్ అన్నట్టు. సో దట్స్ వై డూ ప్రాక్టీస్
క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఈజీగా చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ అనేది ఈజీగా సెట్ అవుతుంది. ట్రిగనోమెట్రీలో ఉండే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కోసం మాట్లాడదాం. సో ట్రిగనోమెట్రీ అంటే చాలా మంది భయపడతారు బేసికల్గా. సో ట్రిగనోమెట్రీ మీరు 10th క్లాస్లోనే మీకు ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి ఏం భయపడాల్సిన లేదు. మీరు బేసిక్ లెవెల్లో కానీ 100% స్ట్రాంగ్గా ఉంటే ట్రిగనోమెట్రీ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా చేయగలరు. సో ఫ్యూచర్ వీడియోస్లో మనం ట్రై చేద్దాం ట్రిగనోమెట్రీ కూడా. సో బేసిక్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి అనేది కూడా నేను వీలుంటే మీకు వీడియోస్ చేసి చూపిస్తా. సో ఇప్పుడైతే మాత్రం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ట్రిగనోమెట్రీలో వన్ ఆఫ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ నేను బోర్డ్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది. సో చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్ నేను చేసి చూపిస్తా. సో ఈజీగా ఎట్లా చేయాలో చూడండి. సో ఇక్కడ మనకి cosecant theta plus cot theta is equals to k అయితే సో వీ నీడ్ టు ప్రూవ్, మనం ఏమని ప్రూవ్ చేయాలంట, cos theta is equals to k square minus 1 by k square plus 1 అని ప్రూవ్ చేయాలంట. చూడండి ఇక్కడ మనకి cosecant theta plus cot theta ఇచ్చినప్పుడే మనకు ఒకటి గుర్తు రావాలి, అది ఐడెంటిటీ ఏంటి, cosecant square theta minus cot square theta is equals to 1. ఈ ఐడెంటిటీ మనకి ఇమీడియట్ గా గుర్తు రావాలి. సో ఈ ఐడెంటిటీలో LHS అనేది a square minus b square ఫార్మేట్ లో ఉంది. అంటే దీన్ని మనం cosecant theta plus cot theta ఇంటూ cosecant theta minus cot theta గా రాయొచ్చు. సో ఇందులో మన cosecant theta plus cot theta వాల్యూ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు k అని. సో అప్పుడు cosecant theta minus cot theta ఏమవుతుందండి, 1 by k అవుతుంది. cosecant theta minus cot theta is equals to 1 by k. సో దీన్ని ఈక్వేషన్ 2 అని తీసుకుంటున్నా. ఏదైతే గివెన్ ఇన్ఫర్మేషన్ ఉందో cosecant theta plus cot theta is equals to k, దాని ఈక్వేషన్ 1 గా తీసుకొని ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయండి. అప్పుడు cot cot క్యాన్సిల్ అవుతుంది. cosecant plus cosecant 2 cosecant theta is equals to k plus 1 by k. అప్పుడు cosecant theta ఏమవుతుందండి, 2 cosecant theta k square plus 1 by k. అప్పుడు ఓన్లీ cosecant theta ఏమవుతుంది, k square plus 1 by 2k అవుతుంది. సో దీన్ని 3 అని తీసుకుందాం. సో మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తున్నాను. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో సబ్ట్రాక్ట్ చేస్తే cosecant క్యాన్సిల్ అవుతుంది. cot theta minus of minus cot theta 2 cot theta వస్తుంది. 2 cot theta is equals to k minus 1 by k. అప్పుడు 2 cot theta ఏమవుతుందండి, k square minus 1 by k. అప్పుడు cot theta వచ్చి k square minus 1 by 2k. దీన్ని 4 అని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మన టార్గెట్ అంతా కాస్ అనేది ఎట్లా వస్తుంది. ఇక్కడ వరకు చాలా మంది చేసి స్టక్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక్కడ స్టక్ అవ్వకూడదు అంటే సో కాస్ రావాలంటే cosecantని కాట్లో డివిజన్ చేయాలా, కాట్ని cosecantతో డివిజన్ చేయాలా అనేది ఇక్కడ పాయింట్. సో ఇప్పుడు cosecant అంటే 1 by sin, కాట్ అంటే కాస్ బై సైన్. సో సైన్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 by కాస్ మిగులుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 3తో డివైడ్ చేయండి. అప్పుడు LHS ఏమవుతుంది, cot theta by cosecant theta is equals to RHS ఏమవుతుందండి, k square minus 1 by 2k by k square plus 1 by 2k. ఇప్పుడు 2k get cancel. సో cot theta అంటే 1 by 10. సో or else you can write cot theta as cos by sin అని రాయొచ్చు. cosecant theta ని 1 by sin అని రాయొచ్చు. సో ఇదేం మారదు, సో ఎట్లానే ఉంటుంది. సో ఇప్పుడు సైన్ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ వచ్చేసింది. cos theta is equals to k square minus 1 by k square plus 1. హెన్స్ ప్రూవ్. సో ఇట్లా మనం సాల్వ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా చేయండి. ఏదైతే మనకి 11.4 ఎక్సర్సైజ్ ఉందో చాలా ఇంపార్టెంట్, 100% క్వశ్చన్ దాని నుంచే వస్తుంది. ఈవెన్ 4 మార్క్స్ కానివ్వండి, 6 మార్క్స్ కానివ్వండి. దానిలో నేను లాస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసా, మిగతా క్వశ్చన్స్ అన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో రాయండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీ నుంచి రావచ్చు క్వశ్చన్, లేదా అప్లికేషన్స్ నుంచి కూడా రావచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ నుంచి క్వశ్చన్ వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ని బాగా అర్థం చేసుకొని డయాగ్రామ్ ప్రాపర్గా వేయాలి. ఇఫ్ యువర్ డయాగ్రామ్ ఈజ్ కరెక్ట్
యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు డయాగ్రామ్లోనే 90% ఆఫ్ ద ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు వేసిన డయాగ్రామ్ కరెక్టా, ఆన్సర్ వస్తుంది. మీరు వేసిన డయాగ్రామ్ తప్పు, ఆన్సర్ రాదు. సో డయాగ్రామ్ వేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కీ రోల్. సో ఇప్పుడైతే క్వశ్చన్ చదువుదాం. 2 poles of equal heights are standing opposite to each other on either side of the road, which is 40 meters wide. From a point between them on the road, the angles of elevation of the top of the poles are 60 degrees and 30 degrees, okay, respectively. Find the height of the poles and distance of the point from the poles. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2 poles ఉన్నాయంట. 2 poles సేమ్ హైట్లోనే ఉన్నాయి. ఆ పోల్స్ యొక్క హైట్ కూడా ఇచ్చారు కదా. 2 poles ఆఫ్ ఈక్వల్ హైట్స్, ఓకే, మనకు తెలియదు. ఈక్వల్ హైట్స్ ఈచ్ అదర్ ఆన్ ద ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. ఇది రోడ్డు. ఈ రోడ్డు యొక్క విడ్త్ అంట 80 meters వైడ్ ఉందంట. అయితే ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పోల్స్ ఆర్ 60 degrees and 30 degrees respectively, okay, which is 80 meters wide from a point between them. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ నుంచి ఈ పోల్కి 60 degrees ఉందంట. ఈ పోల్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees ఉందంట. ఇది డయాగ్రామ్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్, అంటే హెచ్ ఫైండ్ అవుట్ చేయాలా, అండ్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది, ఈ పాయింట్ అనేది ఫర్ సపోజ్ ఏ పాయింట్ అనుకుందాం. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎక్స్ మీటర్స్ అయితే ఈ డిస్టెన్స్ ఏమవుతుందండి, 80 minus x, ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ మనకు తెలుసు. సో అట్లాగే ఇది రైట్ యాంగిల్స్. సో వెర్టిసెస్ ఇచ్చేద్దాం. సో ఎక్స్ వై PQ. సో ఇప్పుడు మన టార్గెట్ అంతా హెచ్ అండ్ ఎక్స్ వాల్యూస్ కదా. సో నేను ఫస్ట్ మొత్తం రాస్తాం, స్టేట్మెంట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, ఎందుకంటే ఇది వర్డ్ ప్రాబ్లం. సో ఆఫ్టర్ రైటింగ్ ద స్టేట్మెంట్స్ ఐఎమ్ టేకింగ్ ద ట్రయాంగిల్ ఫ్రమ్ ట్రయాంగిల్ XAY. ఇందులో యాంగిల్ A is equals to 90 degrees. సారీ, యాంగిల్ X is equals to 90 degrees. సో ఇప్పుడు నాకు కావాల్సింది హెచ్ అండ్ ఎక్స్ కదండి. సో నేను tan అప్లై చేస్తున్నాను, ఎందుకు, ఆపోజిట్ టు ఎడ్జసెంట్ కాబట్టి. tan 60 అప్లై చేస్తే tan 60 is equals to opposite by adjacent side. సో tan 60 వాల్యూ √3. సో √3 is equals to h by x. Then h is equals to √3x. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇట్లాగే ఇప్పుడు నేను సెకండ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. సెకండ్ ట్రయాంగిల్ ఏంటి, ఫ్రమ్ ట్రయాంగిల్ PQA. సో ఇన్ దిస్ ట్రయాంగిల్ అగైన్ ఐఎమ్ అప్లయింగ్ tan, ఎందుకు, ఆపోజిట్ ఎడ్జసెంటే కావాలి కాబట్టి. tan 30 is equals to h by 80 minus x, because AP is 80 minus x. So tan 30 value 1 by √3. So 1 by √3 is equals to h by 80 minus x. If you do the cross multiplication, 80 minus x is equals to √3h కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇందులో ఇక్కడ ఆల్రెడీ హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి హెచ్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేస్తున్నా. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 80 minus x by √3 అవుతుంది, ఈక్వేషన్ 2. సో మనకేం తెలుసు, ఈక్వేషన్ 1 and 2 నుంచి బోత్ ఆర్ ఈక్వల్, ఎందుకంటే ఇక్కడ ఇది హెచ్ వాల్యూ, ఇక్కడ ఇది హెచ్ వాల్యూ. అప్పుడు ఏమవుతుందండి, సో √3x ఈజ్ ఈక్వల్స్ టు 80 minus x by √3. కరెక్ట్. సో ఈ √3 ఇటువైపు వస్తే 3 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్స్ టు 80 minus x. 4x ఈజ్ ఈక్వల్స్ టు 80. సో x ఈజ్ ఈక్వల్స్ టు 80 by 4. 80 by 4 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 20. సో ఆల్రెడీ x వచ్చేసింది. ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుందాం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 h ఈజ్ ఈక్వల్స్ టు √3 into 20 అంటే 20 √3 meters. సో కన్క్లూజన్ ఏం రాస్తామంటే హైట్ ఆఫ్ ద 2 equal poles are 20 √3 meters each one, and also the distance from first pole to the point is 20 meters, and the distance from A to P is 80 minus 20 60 meters. So this is the answer. See, application of trigonometry and diagram. If you got the diagram, definitely you will get the correct answer. Okay na? If you apply the trigonometric ratios properly. కాబట్టి డయాగ్రామ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్
క్వశ్చన్ నీట్గా చదవండి, ఆ క్వశ్చన్ని డయాగ్రామ్గా కన్వర్ట్ చేయండి. సో క్వశ్చన్ని డయాగ్రామ్గా కన్వర్ట్ చేస్తే ఆ డయాగ్రామే మీకు ఆన్సర్ రూపంలో వస్తుంది. సో ఆ డయాగ్రామే మీకు మార్క్స్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. సో వెరీ సింపుల్, క్వశ్చన్ డయాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కోఆర్డినేట్ జామెట్రీ. 2023-2024లో మన కోఆర్డినేట్ జామెట్రీ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చింది. అందులో ఒకటి మెనీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే రేషియో. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ x minus 3y is equals to 0 divides the line segment joining the points -2, -5 and 6, 3. అయితే ఒక లైన్ ఉందంట. సో ఆ లైన్ యొక్క పాయింట్సే ఈ రెండు. ఓకే, ఆ లైన్స్ నేను ఏబిగా తీసుకుంటున్నా, -2, -5 అండ్ బి 6, 3. సో ఈ లైన్ని ఇంకొక లైన్ డివైడ్ చేసింది, రైట్? సో ఆ డివైడ్ చేసే లైన్ యొక్క ఈక్వేషన్ x minus 3y is equals to 0. Okay, if any line is in the form of ax plus by is equals to 0, that line which is passing through the origin annattu, right? So if the line equation is in the form of ax plus by is equals to 0 which is passing through the origin, అంటే సింపుల్ గా మనకి ఎప్పుడైతే కాన్స్టెంట్ ఉండదో ఆ లైన్ అనేది ఆరిజిన్ గుండా వెళ్తుంది అని అర్థం, రైట్? సో అయితే క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద రేషియో. అయితే ఇప్పుడు మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ రేషియోని నేను లెట్ m:n బి ద రేషియో అని తీసుకున్నా. ఎందుకు, మన టార్గెటే రేషియోని ఫైండ్ అవుట్ చేయడం. అయితే ఇప్పుడు ఈ రేషియో ఈ లైన్ డివైడ్ చేస్తుంది కాబట్టి నేను సెక్షన్ ఫార్ములాని యూజ్ చేస్తున్నా. సెక్షన్ ఫార్ములా ఏం చెప్తుంది, mx2 + nx1 / m+1 my2 + ny1 / m+n. అయితే ఇప్పుడు m:n ఈజ్ ద రేషియో అయినప్పుడు mx2 అంటే 6m + ny1, mx2 + nx1 అంటే -2 × n / m+n, my2 అంటే m × 3 + n × y1 -5 / m+n. సో ఈ పాయింట్ అంట ఆ లైన్ పైన ఉందంట. అంటే ఈ పాయింట్ మనం ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది రేషియో అనేది ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుందండి, 6m - 2n / m+n 3m - 5n / m+n. ఇది మనకి వచ్చే రిక్వైర్డ్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి, ఇది ఒక x, y అనుకుంటే ఈ పాయింట్ అంట ఈ లైన్ పైన ఉందంట. అంటే దీని అర్థం ఏంటి, ఇఫ్ ఏ పాయింట్ ఈజ్ లైస్ ఆన్ ద లైన్, ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ లైన్ ద వాల్యూ విల్ బి ఈక్వల్ టు 0. అంటే దేర్ ఫోర్ x మీన్స్ 6m - 2n / m+n -3 × y వాల్యూ ఏంటండి 3m - 5n / m+n ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? ఇప్పుడు ఎల్సిఎం అయితే m+n అవుతుంది. సో m+n ఎల్సిఎం అయితే 6m - 2n -3 3s are 9m -15n is equals to 0. ఎందుకంటే డినామినేటర్ అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 0 × డినామినేటర్, సో 0 × m+n is 0. సో 6m - 3m అంటే -3m, 15nలో 2n తీస్తే 13n is equals to 0. అప్పుడు 3m is equals to 13n అని రాయొచ్చు. సో m:n కావాలి కాబట్టి m/n వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. సో ఆన్సర్ వచ్చేసింది. సో m:n is equals to 13:3. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ రేషియో. అంటే ఈ రేషియోలో ఆ పాయింట్ అనేది ఈ లైన్ని ఈ రెండింటి మధ్యలో ఫామ్ అయ్యే లైన్ని డివైడ్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా? సో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే quadrilaterals properties, triangular properties, area of the triangle and area of the quadrilateral, and also last and final సెక్షన్ ఫార్ములా పైన చాలా టైమ్స్ క్వశ్చన్ రిపీట్ అయింది. సో సెక్షన్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కోఆర్డినేట్ జామెట్రీ. సో ఇఫ్ పాసిబుల్ వీ విల్ డిస్కస్ మోర్ కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్స్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద 6 మార్క్ క్వశ్చన్ మనకి బోర్డ్ ఎగ్జామ్లో వచ్చింది. సో మనం ఈరోజు డిస్కస్ చేసాం. సో ఇదండి. సో ఈ వీడియో మీకు చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి, అసలు పేపర్ని ఎట్లా మనం అనాలిసిస్ చేయాలి, సో లాస్ట్ 3 yearsతో కంపేర్ చేస్తే ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కువ వెయిటేజ్ ఉండే చాప్టర్స్ ఏంటి, ఆ చాప్టర్లో వచ్చే పర్టికులర్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశా. సో మీరు కూడా ఒక
ఎగ్జామ్ని ప్రిపేర్ అయ్యే ముందు ఆ ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటంటే బ్లూ ప్రింట్. సో ఆ బ్లూ ప్రింట్ని పట్టుకొని మనం ఎట్లాంటి క్వశ్చన్స్ చేయాలనేది మనం ప్రెడిక్ట్ చేయగలగాలి. సో ప్రెడిక్ట్ చేయగలిగి మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు రైట్ ద బోర్డ్ ఎగ్జామ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో నేను క్లియర్ కట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు లాంగ్ ఆన్సర్ పైన ఫుల్ ఐడియా వస్తుంది. సో ఫ్యూచర్లో మనం షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ బిట్స్ పైన కూడా వీడియోస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆకాష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ గెటింగ్ more videos from it. Okay, thank you all.